వారికి ఇస్తాను అని చెప్పిన ప్రాణ ఆధారము, ప్రాణాధారముకు ఆహారం. చూడండి ఎహెజ్కేల్ 14:13. ఎహెజ్కేల్ 14:13. ఎహెజ్కేలు 14వ అధ్యాయం 13వ వచనము. Ezekiel 14:13. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును. అది I will stretch my hand against it. I will cut off its supply of bread and send famine on ఇది it. దేవుని నెక్స్ట్ స్టెప్. This is the next step that God will do. నెక్స్ట్ చెప్పదు, దేవుణ్ణి తెలుసుకోవడం కాదు. It's not just you knowing God. ఆయన ఏమి సిలువ మీద లేదు, He's not there on the cross anymore. స్వేచ్ఛగా తిరుగుతున్నారు, He is there going around everywhere. అందరిని చూస్తున్నారు. And He's watching every one of us. ఆయన మర్చిపోలేదు, He has not forgotten ఆయన us. ఎవరో ఆయన మర్చిపోలేదు, ఆయన ఎవరో మనుషులు మర్చిపోకూడదు He has not forgotten who He is, but people should not forget who God is. కదా. నిరంతరము దేవునికి అన్ఫెయిత్ఫుల్నెస్ చూపించడము మంచిది కాదు. And consistently being unfaithful to God is not at all good. మీకు మంచిది కాదు It's not good for you. అని ఇక్కడ వాక్యం చెప్తుంది. That's what the word says. ఎప్పుడు దేవుడికి అవిధేయత చూపించడము మంచిది కాదు And consistently being unfaithful to God is not right. కదా అని చెప్పేసరి ఇక్కడ డైరెక్ట్ గా దేవుడు The మాట్లాడుతుంది. Lord God is speaking directly to us. నరపుత్రుడా, ఏ మనిషి అయితే, ఏ దేశమైతే, ఏ రాజ్యమైతే, ఏ వ్యక్తి అయితే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం. అందుకే చాలా మందికి ప్రపంచంలో వాక్యం దొరకట్లేదు. Son of man, any land, any person who has been persistently unfaithful or betraying me and they sin against me, I will stretch out my hand against it and I will cut off its supply of bread. That is the reason the world is suffering for bread. నిర్మూలము చేసేద్దును అంటే ఏంటి? What is the meaning that I will cut it off? ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, Problems will keep increasing. కష్టాలు పెరుగుతాయి, Difficulties will keep soaring. విడుదల ఉండదు, There will not be any deliverance. అప్పుల పాలవుతారు, They will be caught up in the loan మరల traps. వాళ్ళ పిల్లల వాళ్ళ సఫర్ అనుభవిస్తారు. And because of that, the children will suffer ఎందుకంటే నువ్వు ఎలా చెప్తే వాళ్ళు వింటారు కాబట్టి, because they believe and they do what you say. వాళ్ళకి మంచి చెడు అనేది తెలియదు కాబట్టి. Because they do not know what is the difference between good and evil. అందుకనే నిర్మూలము చేయడము అని అంటే దానికి అర్థము నువ్వు దేవుడు అన్న నీ చోట్లకి వెళ్ళిపోతావు. That is the reason they'll be cut off, because you say it is God and you కానీ go to నువ్వు every దేవుడికి place. విశ్వాసఘాతకంగా ఉన్నవలేదు నీకు తెలియదు, నేను ఎవరు నేర్పించట్లేదు కదా. Because you do not know whether you have been unfaithful to God or not, because nobody is teaching you. నేర్పించినా నేర్పించకపోయినా మంచి చెడు నీకు తెలుసు అంతే. Whether you have been taught or not, you know the difference between good and evil. కాబట్టి నటించడము, నువ్వు ఎంత ఆచారంగా వచ్చినా, ఇప్పుడు చెప్తా, నువ్వు కొత్త బట్టలు వేస్తావు, నేను నాకేస్తావా? నువ్వు Now you're wearing new clothes. Are you going to give it to me? నువ్వు కేక్ వండుకు నువ్వు తింటావు, నాకు పెడతావా? You buy a thing or a cake and you eat. You are going to give me? కదా. నువ్వు ఏ పండగ చేసుకున్నా నీకు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు, నీ ఇష్టంగా నువ్వు కొనుక్కుంటావు, For నీకు ఏది కావాలంటే అది చేస్తావు, దేవుడికి ఇష్టంగా చేస్తావా నువ్వు? For any festival, any celebrations, you buy it for you. You do it for your own desires to fulfill. Are you doing it for God instead? అన్ని నీకు ఇష్టంగా నువ్వు చేసుకుంటావు కదా, You're మరి అది doing- విశ్వాసఘాతకం కదా. You're doing according to your convenience and your desires to be fulfilled. Are you not unfaithful to God? మరి ఏం చేస్తావు? నీకు నచ్చింది వేసుకున్నావు, నాకు నచ్చింది వేసుకుంటున్నావా? You're putting on those things which you like. Are you దీన putting on those మనస్సు అనే things you వస్త్రం like? ఉందా? Do you put on the clothes of humbleness? ఉందా? మరి ఆ వస్త్రం లేకుండా నువ్వు ఎంత మంచి బట్టలు వేసుకున్నా ఉపయోగం లేదు. If you don't put on the cloth of humbleness, no matter how good, costly నేను apparel you ఇచ్చిన put on, ఆహారం ఉందా? are you eating the food that I gave you? మంచిగా బాగుండే ఆహారం ఉందా? Are you eating that wonderful spiritual అది food that I gave you? లేకుండా పురుగు పట్టే ఆహారం నువ్వు తెచ్చుకుని నువ్వు ఎంజాయ్ చేస్తూ నువ్వు నన్ను బాధపడుతున్నావని నువ్వు రియలైజ్ అవ్వట్లా. You're eating that food filled with worms and sting, and you're not even knowing that you're grieving me and you're departed from me. కాబట్టి నాకు ఇష్టం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎలాగ లైఫ్ లీడ్ చేసుకుని నీకు ఇష్టమైనవన్నీ చేసుకుంటూ నాకు ఇస్తున్నట్టుగా నువ్వు అందరికి చూపిస్తున్నావో అవన్నీ నీకు తీసేస్తా అంటున్నా. Therefore, you are leading your life on your own and you're showing to the world as if you're doing a great favor for me and you're pleasing me. Therefore, I will cut off that which is supposed to giving you life-giving bread. నీ ప్రాణాధారము దేవుడు కాకుండా నీకు పిల్లలున్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, ఎవరైనా ఉండదు, Whatever is the source of the life, let it be anything, your husband, your wife, your children, or anybody. ఎహెజ్కేలుతో చెప్పా, రమ్యమైనదియు సుందరమైనదియు
నీ నుండి తీసేస్తున్నా, నువ్వు ఏడవక. And the Lord God told to Ezekiel, that which is beautiful, that which is good for you, I'm going to cut it off from your life. So you don't have to cry. మీకు ఆ సిచ్యుయేషన్ రాలేదుగా, But you are not having a kind of situation. రానివ్వను. Because I will not allow that situation to come దానికి to కూడా you. నిలబడిన మనుషులు ఉన్నారు, Because there are people who are able to stand నువ్వు firmly. ఉండాలని కోరుకోను. But I will not desire that you have to be like నాకు that. నచ్చినవేవో 4-5, ఆ 4-5 మీరు ఉండలేకపోతే ఎట్లా? God wants just the simple 4-5 ఒబీడియంట్ గా things. ఉండటము, దేవుడికి నమ్మకంగా ఉండటము, You have to be faithful, you have to be obedient, you have to love mercy, you have to love justice, you have to walk truthfully, you have to walk humbly. But if you're not doing all these things, కదా. కాబట్టి నువ్వు నాకు ఇష్టంగా నువ్వు లేవు కాబట్టి ఇవన్నీ నేను తీసేస్తా. therefore, since you are not living the way likes of according to me, therefore I will remove all అందుకే these things. లోకంలో అందరికి వాక్యం లేదు. వాక్యము లేదు కాబట్టి ప్రాణాధారమగు ఫుడ్ వాళ్ళకి దొరకట్లేదు కాబట్టి ఎటు గాలి తగిలితే అటు వెళ్ళిపోతున్నారు. అక్కడ వాక్యం ఉందంట, ఇక్కడ ప్రవచనం చెప్తున్నారంట, అక్కడ స్వస్థతలు ఉన్నాయంట, అక్కడ దెయ్యాలను వెలగొడుతున్నారంట. దీంతోనే లైఫే గాని వాక్యం తెలుసా? That's the reason they are not interested in the word of God, but they are running here and there, traveling countries here and there. There you have healing, there you have that particular thing, but they are not interested in the word of God. Joshua 7:1. జోషువ 7:1. యెహోషువ 7వ అధ్యాయము 1వ వచనము. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనవుడును జప్తి మనవుడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. అంతే. సిన్ ఆఫ్ ఆకాన్. అలాగే ఎంతమంది వాళ్ళ సొంతంగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ సిన్ ఆఫ్ ఆకాన్ అంటే ఏంటి తెలుసా? నీ ఓన్ అండర్స్టాండింగ్ Sin of Achan is nothing but your own understanding. కదా. చెప్తారు దేవుడు ఏది చెప్పినా దానికి నువ్వు ఇంకొక ఆన్సర్ రెడీ పెట్టుకుని ఉన్నావు అనుకో, దట్స్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. When God says something, you have another answer to give it to him and reply is your own understanding. నువ్వు దేవుడు కన్సిడరేషన్ లో ఉంటే నీకు వచ్చే ఆన్సర్ కూడా దేవుడు రిసీవ్ చేసుకునేటట్టు ఉంటది. When you are there in the consideration of God, then the answers also will come from him. వాక్యమే లేకుండా దేవుడు కన్సిడర్ చేస్తారని అనుకున్నావు అనుకో, ఆకాన్ లిస్ట్ లోకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. But when you do not have the word of God and you are there doing wrong things, means you will be there like Achan sin. కదా. అందుకే ఎన్నిసార్లు ప్రవక్త అడిగినా తన మనసులో అతని అవిధేయతను పెట్టుకుని పైకి మాత్రం ఏమీ తప్పు చేయనట్టే కూర్చున్నాడు. No matter how many times the prophet was asking, he was concealing all his sins, and then as if he has not done any mistake, he was very silent. చూడండి 6 and 7. 6-7 వచనములు. Verses 6 and 7. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవు ఎందుకు దాటించితివి? నీవు ఎందుకు దాటించితివి? వాళ్ళకి అర్థం కాలేదు. ఆకాను పాపం చేసేసాడు. మీ ఇంట్లో ఒకరు అపరాధం చేసేస్తారు, ఆ ఇంట్లో ఈ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఎందుకు మారాయి అన్నది మీకు అర్థం కాదు. Achan has committed a sin because he did not obey to the instructions of God, but because of that the entire family, entire nation was suffering. So in your family also situations like this can happen. కానీ ఇక్కడ ఆకాన్ పాపం చేశాడు. Here Achan has committed a sin, ఇశ్రాయేల్ జనాంగం అందరూ కష్టపడుతున్నారు, and all Israelites are suffering. దేవుడు ముందే చెప్పేసాము, And the Lord God forewarned, do మీరు not అది do this thing. ముట్టుకోవద్దు, ముట్టుకుంటే మీ ఎంటైర్ ఇశ్రాయేల్ జనాంగం అంతా సఫర్ అవుతారని ముందే చెప్పేశారు. And the Lord God forewarned that if anybody does these things, he becomes an accursed thing, and the entire defilement comes upon the entire nation. చెప్పిన తర్వాత కూడా ఆ తప్పు జరిగింది అని అంటే దాన్ని ఏమంటారు? మీరే రాసుకోండి, అక్కడ నాకు చెప్పకండి. You write down, even after the instructions was specifically given and you go against that instruction, means what shall we call that as? కదా. కానీ ఇక్కడ ప్రవక్తకు అర్థం కాల. But the prophet Joshua was not able to తన understand why. బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు దేవుడు మందసం దగ్గర ఏడుస్తున్నారు. He tore his clothes, fell flat on the ground, and he was crying out before the ark of God till evening. ఎందుకు మా పరిస్థితి ఇలా అయ్యింది? He was asking why our situation has become ఈ like that. జనులను యోర్దాను నువ్వు ఎందుకు దాటించావు? వాళ్ళందరూ మరణించారు కదా, ఎందుకు దాటించావు? Why have you brought the people over the Jordan after all, after you're not able to deliver us? 10th verse చూడు. Verse 10, 10వ వచనం.
యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవు ఎలా ఇక్కడ ముఖము నేల మోపుకొందువు? సరే లేకు, ఎందుకు ఊరికి నన్ను అడుగుతావు ఎందుకు? Then the Lord was consoling Joshua again. 11th verse. Why do you lie thus on your face? Now verse 11. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానుల్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఈ పాయింట్ మీరు పెట్టుకోండి ఒకసారి. 11th verse లో బొంకి ఉన్నారు అంటే ఏంటి తెలుసా? సగం ట్రూత్ నువ్వు దాచి సగం మాట్లాడడం. They stole from me and hid what they took. That means half they hid, then they lied about it. ఎస్, This is in CEV. తీసేసుకుని మేమేమి తీయలేదే. They stole it and తీయలేదు. then they pretended as if they did not take it all. మీరు గుర్తు పెట్టుకోండి, నీకు నువ్వుగా బయటపడాలి. నేను ఎప్పుడు బయటపెట్టనేది. No, you have to come on your own and confess. I will not expose you. I will నువ్వు not tell you. లోపలన్నీ పెట్టుకుని బయట ఏమీ లేనట్టు ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్నావు అని అంటే ఈ స్థితిలోకి వెళ్ళిపోతావు. But you hiding all these things and act or pretend as if nothing has taken place means this is what will happen to you. కదా, అంటే సగం ట్రూత్ దాచుకొని మన దగ్గరకు వచ్చి మనకు అనుగుణంగా వచ్చి ఉంటారు, మనకు అనుగుణంగానే వచ్చి పక్కన నుంచి ఉంటారు. They hide half the truth and or tell lies and then come and stand next to us as if nothing has happened. 12th verse. 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నేను నీకు తోడై ఉండను అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. నాకు వాక్యం ముందు దేవుడు ఉన్నాడు, నాకు అన్ని ఆయనే చూసుకుంటారు, నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటూ యోబు ఏ విధమైన భక్తిహీనుల జీవితం జీవిస్తారో అటువంటి జీవితం జీవిస్తూను, భక్తిహీనత జీవితం జీవిస్తూ నాకు దేవుడు ఉన్నాడు, నాకేమి అవ్వదని చెప్పుకుంటున్న వారికి దాని యొక్క ఫలితము నేను నీకు తోడై ఉండను. If you don't confess your sins, but if you keep on hiding and concealing your sins, God categorically tells He will not give you any help. అర్థమైంది కదా? యోబు చెప్పినట్టుగా భక్తిహీనుల జీవితం ఎలా ఉంది? చాలా మంచిగా ఉంటాం, పిల్లలు బాగుంటాం, అన్ని బాగున్నాయి చూసారా? అటువంటి జీవితం జీవిస్తూ ఆకాను లాంటి పాపము చేసుకుంటూ సగం దాచి సగము ఏమి అరగనట్టు నటిస్తున్నావు అని అంటే దేవుడు నీకు తోడై లేరు. Job was describing about the character of a wicked person and also like how some of the people hide half the truth and conceal as if nothing has happened, then things will not be good at all with you. నీకున్న నీ ప్రాణానికి ఆధారమైన వాక్యాన్ని తీసేస్తే, if you remove that particular spiritual food which is going to give you నువ్వు life, కరువులోనే ఉన్నావు. you are in famine. నువ్వు కరువులో ఉన్నావు కాబట్టి నీ పరిస్థితి నువ్వు హ్యాండిల్ చేసుకోవడం తెలీదు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదు, ఎక్కడ నిన్ను తగ్గించుకోవాలో తెలీదు, ఎక్కడ నీ కోపం కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. You're in famine. That's why you do not know how to control your anger, how to talk, when to talk, what to do, what not to do. You're confused. చూడండి ఎహెజ్కేల్ 4:16 and 17. ఎజెకియల్ చాప్టర్ 4 వర్సెస్ 16 and 17. ఎహెజ్కేలు 4వ అధ్యాయము 16-17 వచనములు. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టి భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయమొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నొంది విభ్రాంతపడి ఒకరికొకరు చూచుచు తాము కలగజేసుకొని దోషము వలన నశించిపోవుదురు. అంతే, ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అవ్వరు, వాళ్ళకి రియలైజ్ అవ్వడం అనేది తెలీదు. That's the reason why people do not realize, and because they do not know how to realize. దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు ఎంత వాక్యము విన్నా కూడా నీలో ఒక పశ్చాత్తాపం గాని ఒక గ్రహింపు గాని ఈ క్యారెక్టర్ నాలో ఉందే అన్న ఆలోచన కూడా ఉండదు. కూర్చుంటావు, 2 కాళ్ళు ఊపుకుంటూ వాక్యం వినేసి వెళ్ళిపోతావు. If the word of God is not there in you, no matter how much of, if God is not there with you, no matter how much word of God you hear, you will not able to understand where you're going wrong. You will simply shake your legs and you will hear, but you will not understand where you're going wrong. నీకు ఎంత డబ్బు ఉన్నా నువ్వు నీళ్లు కొనుక్కుంటావేమో, కానీ నీళ్లు తాగలేనటువంటి రోగం నీకు వస్తుంది.
You might be a very wealthy man, you're able to do a lot of things, but there'll be situations where even you'll have that you'll not be in a position to drink water also, though you have money to buy it. అంతే, నీ ప్రాణాన్ని బ్రతికించుకోలేవు. అందుకనే అన్నారు, ఐగుప్తులో ఉన్న ఏ రోగము నేను నీకు రానియను అని చెప్పారంటే, నీ ప్రాణానికి ఆధారమగు వాక్యం నీకు ఇస్తున్నా, అది శ్రద్ధగా విని దాని ప్రకారం జీవించడం నీకు మంచిది. అప్పుడు ఐగుప్తులో ఉన్న ఏ అనారోగ్యం నీకు రాదు, నేను స్వస్థపరుస్తానని చెప్తున్నాను. The Lord is giving the word of God, which is your spiritual living bread, for you to live according to it. But if you don't abide to the instruction that has been given to you to the word of God, then God will send the diseases that is meant to be given to the Egyptians. నీకు ఎంత డబ్బు ఉన్నా నీ ప్రాణమునకు ఆధారమైనది లేకపోతే నువ్వు తప్పక దేవునికి విరోధంగానే నడుస్తున్నావు అని అర్థం. అండర్లైన్ తో పాటు చేసుకోవచ్చు. ఇంకొకరు వచ్చి ప్రార్థన చేసినా కూడా వాళ్ళ ప్రార్థన వినరు. No matter how much money you have, if you don't listen to the word of God and its instructions, no matter if people come and pray for you, God will not hear you because you are sinning against God. రమ్మను, చేయమని, అబ్రాహాముని చేయమని చూద్దాం. Let's see. Ask Prophet Abraham. చేయమని, జెర్మయాని చేయమని చూస్తా. You tell Jeremiah to pray. సమయాలను చేయమను, జోపుని చేయమని చూస్తా. ఎవరి మాట వింటామో చూద్దాం. You tell Job or Samuel to come and pray. Let's see whether I'm going to hear them or not. అని వాక్యం చెప్తుంది That's what the word says. కదా. ఇలాగే మాట్లాడతారు. This is how God will speak. దేవుడు ఇలాగే మాట్లాడతారు, ఇలాగే ఆలోచిస్తారు. అవన్నీ మీకు చూపిస్తున్నాను నేను. అంటే ఇంత ఉన్నా కూడా నీ జీవితానికి కావాల్సింది నీకు దొరకట్లేదు అని అంటే నువ్వు దేవుడికి విరోధంగానే వెళ్తున్నావే కానీ నీలో పశ్చాత్తాప గుణం ఎక్కడా లేదు. And after hearing so much also, your things are not favorable in your life. Reason is you're going contrary to God, and also you're not repenting genuinely. ఎందుకంటే నీ మనసాక్షి చెడిపోయింది. Because your conscience has been defiled, has నీకు been corrupted. మనసాక్షి అన్నది ఉందనుకో, అదైనా నేను లోపల నేను గుచ్చి లేపుద్ది. లేకు, ఇంకా బుద్ధి ఉండాలని గుచ్చి లేపుద్ది. నీకు మనసాక్షి చెడిపోతే నిన్నెందుకు లేపుద్ది అది? When your conscience itself is corrupted and defiled, how will your conscience will speak to you? లెవిటికస్ 26:26, లేవియ కాండము 26:26. Leviticus 26 verse 26, లేవియకాండం 26వ అధ్యాయం 26వ వచనం. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు. ఇది ప్రపంచం అంతా రాబోతున్నది చెప్తున్నా. This is what is going to happen to the world. మీకు మీరుగా ఏది కొనలేరు, సగం సగం అని వేసుకోవాలి అన్నిటికీ. You cannot buy anything on your own. For everything there is a portion, and ఆఖరికి పెళ్లిళ్ళు కూడా ఎట్లాగా అవుతుంది అంటే మన ఇద్దరం ఒక అతన్ని చేసుకుందాం అనే స్థితికి వస్తుంది. even marriages also, people will say, let both of us marry the same person. ఉండదు. ఇది ప్రపంచం అంతా జరిగేది చెప్తున్నా. వచ్చిన తర్వాత నమ్మండి. ఇప్పుడు ఎలాగో నమ్మరు కదా, వచ్చిన తర్వాత నమ్ముదాం. Anyways, you're not going to believe in what I'm telling. When it comes, at least then believe. కానీ మీ ఆహారం నువ్వు కొనుక్కుంటావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుని తింటావు. But you will be purchasing supply on your own whenever you want. You will నీకేం ప్రాబ్లం ఉండదు, కానీ ఇలాంటి వచ్చినప్పుడు విను. You will not lack anything. Therefore, when this kind of warnings comes, pay attention, take it seriously. చూడండి, Psalms 105:16. Psalms 105 verse 16, కీర్తన 105వ అధ్యాయం 16వ వచనము. దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేసెను. నెక్స్ట్, వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. 14th verse. 14వ వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చెయ్యకూడదు అని ఆజ్ఞ. He permitted no one to do them wrong. Yes, he rebuked kings for their sakes, telling that do not touch my anointed ones and do my prophets no harm. 15th verse. 15వ వచనం. ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనియ్యలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. నెక్స్ట్, దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అప్పుడు యోసేపునే పరిశోధిస్తుంటే
మరి మనుషుల్ని అందరినీ పరిశోధించరా? ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కూడా పరిశోధించరా? When God tested Joseph at that time, will not God test you at this time? ఏమైంది? బిడ్డకు దెయ్యం పెట్టిన ఒక స్త్రీ వచ్చి స్వస్థపరచమని అన్నప్పుడు, నేను ఇశ్రాయేలు జనాంగం కోసం వచ్చాను, కుక్కల కోసం రాలేదు అని అన్నారు. When the మరి అక్కడ Canaanite- పరిశోధించలా? When the Canaanite woman came crying out that her daughter will be delivered out of the demonic attack, God simply says, I have come to the land of Israel not for the dogs. What did కాబట్టి she నిన్ను say? కూడా పరిశోధిస్తది. God will, or the word of God will test you also. నిన్ను కూడా పరిశోధిస్తది. మరి Yes, the word of అంత God will test యోసేపును you. పరీక్షించినప్పుడు నిన్ను కూడా పరిశోధిస్తది. When the word tested Joseph, it will test you also. నోటితో స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నావు కదా, అయిపోతుందా You gave a statement in your mouth. కదా? సంతాపము నొంది ఉన్నాను, The Lord is really grieved. నేను బాధపడుతున్నాను, నేను సంతాపం నొందుతాను. ఎందుకని? జెనసిస్ 6:7. జెనసిస్ చాప్టర్ 6:7. ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందియున్నాను. In English, it's in verse 6 and 7, both these verses. చదవండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందియున్నాను. అది అనవసరంగా ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి బోధించుకున్నా కూడా అదే ప్రాచీన జీవితంతో ఉన్నారు అని నేను సంతాపం నొందుతున్నాను. The Lord is feeling sorry that he had ever made man. కదా? ఎందుకంటే భూమి మీద మనుషులు క్రమము తప్పుతున్నారు. Because people of this world are losing their discipline. క్రమము తప్పునప్పుడల్లా చాలా అది చూసి సహించడం కష్టంగా ఉంది When they're trespassing, when they're unlawful, it is very grievous to see them. కదా? ప్రార్థనలు, ఉపవాసాలు, They give importance to prayers and fastings. కదా? వీటికే బాప్తిస్మానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. They give importance to baptism. బాప్తిస్మం తప్పు కాదు, అది ఆచారంగా ఉపయోగిస్తున్నావు అది నీకు ఐడిల్ తో సమానం. Baptism is not wrong, but if you also use it in a traditional custom way, then it is wrong. కదా? కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఉపయోగించడం వలన వారితో పాటు జీవరాశులను కూడా నాశనం చేయాల్సి వస్తుంది. And because of the punishment that comes upon man, even the natural things has to be destroyed. ఎందుకు అటువంటి ఆలోచన రావడానికి కారణం అంటే మనిషి యొక్క ఆలోచన. ఇప్పటి వరకు మీరు చూసారు కదా, ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా బిహేవ్ చేశారు, ఒక్కొక్కరు దగ్గర ఏ విధంగా తప్పులు చేసుకుంటూ వెళ్ళారు, ఎలాగ కన్సిస్టెంట్ గా కూడా డిసొబీడియంట్ గా వెళ్తూ వెళ్ళారు. వాళ్ళకి సిచ్యుయేషన్ మారేసరికి దేవుని క్షమించమని అడగడము, మళ్ళీ అదే తప్పులు చేయడం, అవన్నీ చూసినప్పుడు బాధగానే ఉంటది. Will it not be grievous to God because of the consistently they were unfaithful, consistently they were disobeying, consistently they were betraying God? These are all the grievous things that God is going through. ఇటువంటి వారిని సృష్టించడము చాలా బాధ అనిపించింది. And God is really feeling sorry that he has made man. చూడు జెర్మియా 4:22. జెర్మియా చాప్టర్ 4:22. ఇర్మియా 4వ అధ్యాయము 22వ వచనము. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివిలేదు. కీడి చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. అది కీడు చేయడం తెలుసు, డిసోబీడియన్స్ గా ఉండటం తెలుసు, నటించడం తెలుసు, సగం దాచుకుని సగం పెట్టుకోవడం తెలుసు. They know how to do ఇవన్నీ evil. తెలుసు. They know how to do evil, how to fabricate, how to hide half the truth. They know all these wrong things and all. But when it comes to doing good, they have no knowledge. కదా? మళ్ళీ ఏంటి? నా జనులు. And then let's say God is saying, my people. నా జనులు అవివేకులు, My people జ్ఞానము are foolish. వివేకము లేనివారు. They are foolish people who have not known God. వాళ్ళ ప్రాచీన జీవితమే వాళ్ళకి తెలుసు, నేను ఎవరో తెలియదు.
They know only their old sinful life, but they do not know రెబలియస్ God is. క్యారెక్టర్ తో ఉంటారు, అందుకే చేసిన తప్పులు మరలా చేయడానికే ఇష్టపడతారు. They're stubborn and rebellious character. That's the reason they తెలివి want to లేదు. repeat the same old characters of this. They are not having any understanding. కీడు చేయటం వాళ్ళకి తెలుసు, కానీ మంచి చేయడము, మంచి బుద్ధి కలిగి ఉండటము, చేసిన తప్పులకి పశ్చాత్తాపడేటటువంటి గుణం వాళ్ళకి లేదు. They are very wise to do evil, but to do good they have no knowledge, no scope Next for any verse. repentance. 23వ వచనం. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. ఇప్పటికీ లేదు, తెలుసా మీకు? Even now there is no light. ఎందుకంటే మనుషులు వెలుగులో ఉండే వాళ్ళు కన్నా చీకట్లో ఎందుకు, వీటన్నిటికీ కూడా ఒక్క లైట్ వేస్తే సరిపోద్ది కదా, ఎందుకు ఇన్ని వేశారు? People will say, why are you putting on so many lights? Just one little lamp is sufficient. ఒక్కటి వేయచ్చు కదా, ఎందుకు ఇన్ని వేశారు? Why did you switch on so many lights? అందరికీ కనిపించాలని So that everybody can see. కదా. మరి ఇక్కడ ఏముంది? ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగులో లేకపోయేను అని అంటే మనుషుల్లో వెలుగు లేదు, ఆరిపోయింది. And the heavens, they had no light. That means there's no light in human beings. బుద్ధి లేదు, జ్ఞానము లేదు, వివేకము లేదు, దేవుడు లేరు. There is no wisdom, no understanding, no knowledge, and no God. నెక్స్ట్ వర్స్. 24వ వచనం. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడు ఒకడును లేకపోయెను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. అంటే మనుషులు లేరన్నమాట. అంటే ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా దెయ్యం స్వభావము. జాన్ 8:44 లో ఏమైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. Whatever is mentioned in John chapter 8 verse 44, all the characters of the devil is being found in human beings. నెక్స్ట్ వర్స్. 26వ వచనం. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండెను. అదే మనుషులు, వారి శరీరాలన్నీ కూడా పడగొట్టబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు కళ్ళు ఉండి చూడలేని వారు, The body is not చెవులు ఉండి వినలేని వారు, హృదయం ఉండి గ్రహింపలేని వారు శరీరం ఉంచుకుని దురాత్మగా ప్రవర్తిస్తున్నారు. Therefore, their bodies failed, and though they had bodies, they behaved like evil spirits. They had eyes, they could not see. They had ears, could not hear. They had heart, but could not comprehend. నెక్స్ట్. Verse 27. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాన్ని నాశనము చెయ్యను. నేను చాలా మంచోన్ని కదా, అందుకని వెంటనే పాడు చెయ్యి, God వెయిట్ is good. చేస్తా. God is good. That's why He doesn't bring ఎక్కడో a full end. ఉన్న ఒక లైట్ ఉంది కదా, అక్కడ ఏదో లైట్ ఉంది, అక్కడ మనుషులు ఉన్నట్టు ఉన్నారేమో, అందుకునే లైట్ ఉంది, మనం అక్కడికి వెళ్ళి ఉందాం అని వస్తారు కదా అని వెయిటింగ్. God waiting. There is still some scope somewhere. Some people are doing good. Let me go and dwell among them, so that there's some confidence and hope. వెయిటింగ్. అక్కడ రాకుండా పోతారా, అప్పుడు వాళ్ళని కూడా వెలిగించామనుకో ఇంకొకరికి వెలుగు కనబడుతుంది. And if I enlighten the lives of some people, they in turn will start enlightening others' lives. ఎవరిలో దేవుడు ఉండరో, ఎవరు దేవుని మాటలు, దేవుడి వాక్యము, దేవుడి పనులు భారంగా చూసుకుంటారో వాళ్ళు భక్తిహీనులతో సమానము. యోబు చెప్పిన వాళ్ళు వాళ్ళే. తర్వాత వారికి ప్రాణాధారమైనది కొట్టివేయబడుతుంది. Whoever does not have God or treat the things related to God as a burden are categorized as a wicked people, and they will not have the living bread that is going to give them life, and they'll be totally cut off. దేవుడు తోడుగా ఉండరు. God will not be there with them. దేవుడు వారికి తోడుగా ఉండరు. God will not be there with them. అందుకనే వాళ్ళ ఇంట్లో 100 లైట్లు ఉండని, కానీ ఆ ఇల్లు చీకటి దానితోనే సమానం. That house might have hundreds of lights, full brightness, but still they do not have the right kind of light inside them. Proverbs 16:4. సామెతలు 16వ అధ్యాయము 4వ వచనం. Proverbs 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. అంతే. మరి దేవుడు ఎందుకు తీయలేదు అంటారు చాలా మంది. మరి నేను తప్పు చేస్తే దేవుడు ఇవన్నీ తీసేయాలి కదా, ఎందుకు తీయలేదు? Why God did not remind? If somebody has done a mistake, God should remove, is it? They will say. ఎందుకు తీయలేదు? Why did He not remove? భక్తిహీనులకు కలుగజేసెను. Yes, even the wicked for the day of the doom. యెహోవా ప్రతి వస్తువును, సూర్యుడు గాని, చంద్రుడు గాని, ప్రకృతి గాని, భూమి గాని, ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగు చేస్తును. కాబట్టి నాశన దినమునకు ఆయన భక్తిహీనులకు
కలుగజేశాను. God has made everything for himself, let it be the sun, the moon, the stars, or related things and all. But on the day of the doom, the wicked has been created and been అదే set for that. సూర్యుడి వలన ఏమవుతుంది, పెద్ద పెద్ద పొక్కులు వస్తాయి. And because of that same sun which God had made for himself, there will be big boils and allergies and అదే skin problems. ప్రకృతి వలన పెద్ద పెద్ద ఫ్లడ్స్ రావడము, లేకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు రావడము జరుగుతాయి. Because of the same nature, like water, there will be same floods, same calamities. ట్విస్టర్ తిరుగుతూనే ఉంటది. There will be a lot of whirlwinds, whirlpools, twisters, tornadoes, and ఇల్లులు కూడా ఎగురుతాయి. even houses will be taken away. మరి కదా, మరి వాటి పనిని అవి చేసుకుంటూ పోతాయి. Yes, the natural thing will do things. భూమి according to భూమి what God భూమి భూకంపాలు ఇస్తుంది. said. What will the world, what will the earth do? It will create నీళ్లు earthquakes. నీళ్లు నీళ్లు What about the water? నీళ్లు సముద్రంలో భూకంపాలు రావచ్చు, There can be Floods earthquakes రావచ్చు, in the sea. tsunami Because of it, రావచ్చు. tsunamis will come. యుద్ధాలు రావచ్చు. There will be wars. మన ఊర్లో కాదు, పక్క ఊర్లో, ఏ ఊర్లో అయినా ఇక్కడ నీ వస్తువులు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ You will be thinking, not in my country. My country is not affected, but remember, there will be inflation. ఎక్కడ ఏది జరిగినా ప్రతి దేశానికి కూడా ఎఫెక్టే. No matter where the war or calamity strikes, the world is going to be affected. అందరూ గ్రహించలేరు. And not everybody can understand this. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, That's what the word says. భక్తిహీనులకు కలగజేసాను ఆ స్థలము. Yes, the wicked for the day of doom, it's been created for them. Genesis 6, 8 and 9. Genesis chapter 6 verses 8 and 9. ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనములు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, నీతిపరుడు తన తరములో నిందారహితుడై తన ఉండెను. తరములో. కానీ మీకు చెప్తున్నారు, నువ్వు నిందారహితుడై ఉండటానికి జాగ్రత్త పడు అని చెప్పారు నీకు న్యూ టెస్ట్మెంట్ లో. Noah was perfect in his own generation. And in your case, God is telling, walk blameless and upright even to this generation. ఈలాగా నువ్వు ఉండాలి, నోవాహులాగా దేవుడితో నడవాలి, నీతిపరుడుగా ఉండాలి, నిందారహితుడే ఉండాలి. నీ తరంలోనేనా You have to walk with God, be a just man, and be perfect in your generation. ఉండాలి. ఇలా ఉండటం నీకు మంచిదప్పుడు నాకు సంతాపం ఉండదు. And when you are dwelling like this, then God will నిన్ను not feel చూసినప్పుడు sorry about సంతోషం you. ఉంటది, సంతాపం ఉండదు. God should feel joyful on seeing you, not feel 2 sorry. Peter after it. 2:5. 2 Peter chapter 2 verse 5. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడెను. ఈ రోజు ఈ వాక్యం ప్రకారం ఎంత మందిని కాపాడుంటాను. Based on this particular word, I don't know how many people are saved today. పరిశుద్ధమైన జనాంగము, పవిత్ర ఆత్మ కలిగిన జనాంగము జీవించుదురుగాక. ఎలా జీవిస్తారు? But the pure and the holy and the upright people will live. How will they live? ఎహెజ్కేల్ 14 verse 20. ఎజెకియల్ 14 verse 20. ఎహెజ్కేలు 14వ అధ్యాయము 20వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. అంతే. వావ్, సూపర్ సూపర్. But అంటే even though Noah, Daniel, and Job were in it, నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు they would deliver themselves, but not necessarily their sons or daughters. కదా. ఇప్పుడు సరే, ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. జెనసిస్ చాప్టర్ 6 verse 11. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనము. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. నెక్స్ట్, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. అది మార్గమును For all చెరిపి వేసుకొని ఉండిరి. నీ మార్గం ఏంటి? For all flesh has corrupted their way on the earth. So what's your way that you have corrupted? నీ మార్గం చెడిపోలేదేమో, Maybe your way is corrupted or not. నీ పిల్లల మార్గం చెడిపోయిందేమో, చెరిగిపోయిందేమో. What about your children? Their ways would have been corrupted. ఎందుకంటే
పుట్టిన పిల్లల గురించి మాట్లాడట్లా, I'm not talking about the children yet born మంచి or newborn. చెడులు గుర్తించే పిల్లల గురించి I'm talking మాట్లాడుతున్నా. about the children who know the difference between good and evil. ఓకే, ఇప్పుడు నీ మార్గం చెడిపోలేదు, Your ways have not been corrupted. నీ మాట నీ పిల్లలు వినకుండా అదే అవిధేయత చూపించారంటే మళ్ళీ వాక్యం చూపించదా? డ్యూటరానమీ 21:18-20. Now, do you remember the verse Deuteronomy chapter 21 verses 18 to 21 that if a son is stubborn and rebellious, what's going to happen to it? ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18-21 ఒక కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి వారు అతనికి శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండే పెద్దల యొద్దకు అతని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలు అందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అంతే. అట్లు ఆ చెడితనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ విని భయపడుదురు. మీరు ఎంత చెప్పిన మాట వినట్లేదంటే మీ మార్గాన్ని మీరు చెరిపేసుకుంటున్నారు. If you are not paying attention, if you are careless and reckless, that means you are corrupting your own ways. చెరిపేసుకుంటున్నారు. You are corrupting your own ways. You are rubbing off the path which is set before you, which is good. నీ ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళడం వలన నువ్వేం పోగొట్టుకుంటున్నావు? What are you losing because you have chosen your own path? You have gone with your own understanding. You have gone in your own way. ఒక మార్గం చూపిస్తున్నారు. God is showing your way. చెప్తున్నారు వచ్చి, He's coming and ప్రవక్త telling you. గాని వాక్యం ద్వారా నీకు చెప్తున్నారు. Through the prophet and through the word of God, it's coming to you. అక్కడ ఒక మార్గం ఉంది. And there is a way that is set before you. చెప్పినప్పుడు నువ్వు నడవాలి. And you have to walk in it. కానీ అక్కడ నువ్వు ఏమనుకున్నా నీ లోపల ఒకవేళ పొరపాటున అమ్మా ఎన్నిసార్లు చెప్తారు, ఎన్నిసార్లు క్లాస్ పిక్తున్నారు అంటే దానికి అర్థము, But if in your heart, if you're saying, oh, how many times are they going to tell me like this? Means what are you doing to your path? You're corrupting that path which is set before you. ఒక్కసారి నీకు ఏర్పరిచిన మార్గం ఒక మాట నీకు వచ్చినప్పుడు When you get a దాన్ని particular నువ్వు instruction, అలక్ష్యం చేసావు అంటే నువ్వు చెరిపేసుకున్నావు. if you're careless in any instruction that God has given you or the prophets are giving you, you are corrupting your own ways and path. నీ పేరెంట్స్ రక్షింపబడతారంట. Your parents will be saved. ఎందుకంటే వాళ్ళు యోబు మార్గం ఎంచుకొని, దానియేలు మార్గం ఎంచుకొని, నోవాహు మార్గం ఎంచుకున్నారు అని అంటే ఎట్లా ఉంటది? వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. Because what is mentioned in Ezekiel 14:20, Noah, Job, Daniel, they will be saved because they are righteous. కదా? 14th verse చూడండి ఇప్పుడు. 14వ వచనం, చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. అంటే నీ కొరకు ఓడ చేసుకో. నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యంలో నేను ఏం చెప్తున్నానో అది వింటున్నావు అని అంటే నువ్వు నీ ఇంటికి ఓడ చేసుకుంటున్నావు. నీ వాళ్ళు నీ మాట వింటారు. When you're hearing the word of God, that means you are preparing a wood for yourself for the ark. వినకపోతే మునుగుతారు. Your people will listen to you, but if they don't, they'll be drowned. 18th verse చూడు. 18వ వచనం, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఇప్పుడు అర్థమైందా? నోవాహుని నువ్వు రక్షింపబడతావు, నోవాహు రక్షించబడతారు. ఎందుకంటే చెప్పిన మాట విన్నాడు, చెప్పింది చెప్పినట్టు ఓడ కట్టాడు. నీ వాళ్ళని రక్షిస్తానన్నాను. వాళ్ళందరూ ఆ ఓడలకి తండ్రి చెప్పిన మాట విన్నారు, దానికి విధేయత చూపించారు. అంటే దేవుడు మాటకు విధేయత చూపించారు కాబట్టి వాళ్ళందరూ రక్షించబడ్డారు. Noah was given instruction. Noah obeyed to the instruction specifically in building the ark, and God gave a promise that he and his children will be saved. Therefore he was saved. Why were the children saved? Because they were obedient to the father's word and they obeyed the father and they believed in their father. ఇక్కడ నోవాహు పేరు చెప్పారంటే దేవుడు రిలీజ్ చేసిన ఆజ్ఞ అక్కడ జరిగింది. Here Noah obeyed to the instruction of God primarily because whatever God spoke, that command was fulfilled. కదా? అందరూ దేవుడు వాక్యం తెలుసు. Everybody knows the word of God. కదా? ఓడ మాత్రం తేలుకుంటూ వెళ్ళిన ఆ ఓడకి దేవుడి వాక్యం తెలుసు, ఓడ లోపల ఉన్న వాళ్ళకి దేవుడి వాక్యం తెలుసు, బయట ఉండి ఎగతాళి చేసిన వాళ్ళకి కూడా ఓడ వాక్యం తెలుసు. The ark of the covenant and the people inside the ark of the covenant and outside the ark of the covenant, all of them knew the word of God. ఎందుకంటే ఇందాక యోబులో చూసాం కదా, యోబు స్నేహితుడు కూడా సరే
తర్వాత నన్ను ఎగతాళి చెయ్యి, ముందు నేను చెప్పిన మాట విన్నా అన్నాడు. వాళ్ళు కూడా సేమ్ అంతే. యోబు లాగానే, యోబు నోవాహు ఓడలాగా కట్టుకుంటే యోబు స్నేహితులు బయట నుంచుని ఎగతాళి చేస్తున్నారు. Now you saw the friends of Job were sarcastic towards Job, and Job said, "Why don't you pay attention? Listen to what I'm telling. These are the people who are outside the ark and mocking at Noah." 21-22. 21-22 వచనం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసిన అయిపోయింది. Thus Noah did according to all that God commanded him, so he did. దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చారు, God gave you a commandment. అది నువ్వు చేసావా చేయలేదా? Now the question is, did you accomplish it or not? నువ్వు చేసావనుకో, And if you had obeyed the విల్లింగ్నెస్ తో చేసావనుకో, and more importantly willingly, దేవుడు చెప్పినట్టు చేసెను, దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేసెను. he did what God had told, and God, on all that God had commanded, he had done. కదా, జెనసిస్ 7:1. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. 7th verse. 7వ వచనం, verse 7. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. నువ్వు మాట వింటున్నావంటే రాబోయే ప్రమాదాల నుండి నువ్వు తప్పించుకున్నట్టే. If you are obeying to the instructions and to the word of God, that means you are escaping from the calamities or the disaster that's about to take place. కదా, లేదనుకో నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు రక్షించబడ్డారు కానీ వాళ్ళ పిల్లలు రక్షించబడలేదు అన్న పదం రాదు. Otherwise, there will not be a word which says that Job, Noah, Daniel were able to save themselves but not their children. చూడండి, Daniel 6:4. Daniel chapter 6 verse 4. దానియేలు 6వ అధ్యాయము 4వ వచనం. Daniel 6 verse 4. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొనలేమని అనుకొనిరి. దైవజనులండి, నోవాహు దైవజనుడు, దానియేలు దైవజనుడు, అందుకనే అంత మంచి సాక్ష్యము దేవుడు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. చూడండి, Daniel was a man of God. That's the reason he earned a good name wherever he went and whatever he was doing. 22nd verse. Verse 22, 20వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. అది దైవజనుడు కాబట్టి. Because he was a man of God, God sent his నువ్వు angels. దేవుడి దృష్టిలో ఆయన మాటని నువ్వు జరిగిస్తున్నావు అనంటే మీరు కూడా దైవజనులతో సమానం. ఎవరైనా ఇటువంటి పరిస్థితిని నీకు తీసుకురావాలనుకున్నా ఆ సింహాల నోరు ముయించినట్టు అటువంటి మనుషుల నోరు ముయించడం అనేది జరుగుద్ది. If you also are obedient to the instruction that God is giving you and you're obedient to the word of God willingly, then God, like how he shut the lion's mouth when concerning Daniel, God will shut the lion's mouth when concerning to things. Job 1:1-8. Job chapter 1 verses 1-8. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1-8 వచనములు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనుల అందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులు అందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండును తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలువనంపించుచూ వచ్చిరి. వారి విందు దినములను పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన
దినం ఒకటి తటస్థించెను. ఉమ్. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. ఉమ్. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా ఉమ్. అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఉమ్. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఉమ్. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చిరుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. అంతే. ముగ్గురు గురించి మాట్లాడారు. ముగ్గురు సాక్ష్యాలు ఇక్కడ కనబడుతున్నాయి మీకు. We've spoken about three people, and all three testimonies are being seen. చూసారా? యథార్థపరులు, ఎటువంటి నింద లేని, అంటే భూమి మీదనే ఈ లోకంలోనే వాళ్ళు ఏ విధంగా జీవించారన్నది చెప్తున్నారు ఇక్కడ. We saw about Noah, Daniel, and Job. అది and their స్టోరీ lives. లాగా చూస్తారు మీరు. But many people see it as a story. అది స్టోరీ లాగా పిల్లలకి స్టోరీ చెప్తాము, మరుసటి రోజు ఆ స్టోరీలో ఉన్న వాళ్ళలాగా మనం ఉండం. And we are not being like these characters, but we just remember the story part. అలాగే అహాబ్ స్టోరీ ఉంది, యెజబెల్ స్టోరీ ఉంది, కానీ అందులో ఉంటాం మళ్ళీ. But we know about Ahab, we know about Jezebel, and we know about Saul, but we are inclining towards those characters rather than these three good characters. అందులో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా? And those who are like the negative ఆ characters, ఏమంటారు? అహాబ్ అంటారు, లేకపోతే యెజబెల్ అంటారు, అన్ని వాళ్ళే అంటారు అని అంటారు. అంటే ఉన్నది వాళ్ళేనని వాళ్ళకి తెలుసు. they know very well that they are having those negative characters, and they'll say, so what? They're going to say I am like an Ahab or like a Jezebel. చూడండి, ఎహెజ్కేల్ 14:16. ఎజెకియల్ 14:16. ఎహెజ్కేలు 14వ అధ్యాయము 16వ వచనము. ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారునైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ ముగ్గురు గురించే చెప్తున్నారు. These three men mentioned in verse 16 is again the same people. వాళ్ళు mentioned ఏ in verse 20. స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎక్కడున్నా సురక్షితంగా ఉంటారు. వాళ్ళని వారు రక్షించుకోగలుగుతారు. ఒకవేళ ఆ పిల్లలు నాలో లేకపోతే వాళ్ళని నేను రక్షించలేను అని అర్థం. And the Lord says, if these people, wherever they are, they will be divinely protected. But if the children are not abiding to what these people are, God is not going to save them. 18th verse. 18వ వచనం. ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారునైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రతి చోట ఏముంది? ఎక్కడైనా ఉండని, వీళ్ళు ఏ స్థలంలోనైనా ఉండని, ఏ దేశంలోనైనా ఉండని, ఎక్కడైనా ఉండని, వాళ్ళు నీతిమంతులు కాబట్టి, నా భయభక్తులతో వాళ్ళు నన్ను ఆరాధిస్తారు కాబట్టి ఎక్కడున్నా వాళ్ళు రక్షించబడతారు. కానీ ఒకవేళ వాళ్ళ పిల్లలు ఆ దేశం పాడైపోయే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నా కూడా వాళ్ళని కూడా నేను రక్షించను. వాళ్ళు నాలో లేకపోతే వారి పిల్లలైనా సరే నేను రక్షించను అని చెప్తున్నారు. The Lord is telling about these three characters. Wherever they are, they would deliver themselves by their own righteousness. But if the children are not, no, God is not going to save them except these three people. Jeremiah 7:16. జెరమియా చాప్టర్ 7:16. ఇర్మియా 7వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకము, నన్ను బతిమాల కొనకము, నేను నీ మాట వినను. అటువంటి వారి గురించి ప్రవక్తతో కూడా చెప్తున్నారు. వాళ్ళలో మార్పు లేదు, వారికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మార్చుకోవాలన్న మనస్తత్వం లేదు. ఆకాను వలె పాపం చేసుకుంటూ తప్పు మీద తప్పు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను వారికి తోడుగా లేను. అలాంటి వాళ్ళకి నువ్వు ప్రేయర్ చేస్తే నేను వినను. The Lord is very clearly telling to Jeremiah, even if you tell you are going to pray, I'm not going to listen to your prayer, because their sins are like that of Achan and all wicked things they have done, and consistently they've been unfaithful towards me. Jeremiah 11:14. ఇర్మియా 11వ అధ్యాయము 14వ వచనం. జెరమియా చాప్టర్ 11:14. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొర్ర పెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు నేను వినను. అయిపోయింది. చూసారా? చక్కగా వాక్యము చెప్తున్నప్పుడు రియలైజ్ అవ్వరు, సిట్యుయేషన్ వచ్చినప్పుడు మొరపెట్టినా కూడా వినను అని చెప్పేస్తున్నారు. The Lord is telling, do not even pray for these people, because when the situation comes also, don't pray, I'm not going to hear them. Jeremiah 14:11. ఇర్మియా 14వ అధ్యాయము 11వ వచనం. జెరమియా చాప్టర్ 14:11. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. అంతే. ప్రతి చోట ఉందండి.
ప్రార్థన ప్రార్థన ప్రార్థన. Now, why is it nowadays people are giving importance to only prayers and fastings, prayers and fasting? When God ఇప్పుడు is saying, I'm not అర్థమైందా? going to pray. అసలు వాళ్ళు చేసినా కూడా నేను విన్నని చెప్పేస్తున్నారు. The Lord is telling, even if they pray, they lift up a prayer, nothing, I'm not going to hear మరి them. చేసేవారు కూడా దేవుడి దృష్టిలో కరెక్ట్ గా లేకపోతే ఏంటో వారి పరిస్థితి. Then the person who's praying, if he's not right in the sight of God, what's going to happen to them? జెర్మియా 15:1-2. ఇర్మియా 15వ అధ్యాయము మొదటి 2 వచనములు. జెర్మియా చాప్టర్ 15 verses 1 and 2. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు. నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. ఇక్కడేమో యోబు పేరు చెప్పారు, దానియేలు పేరు చెప్పారు కదా, నోవా పేరు చెప్పారు. ఇక్కడేమో మోషే పేరు చెప్పారు, సమూయేలు పేరు. వీళ్ళిద్దరూ ప్రవక్తలే. In Jeremiah వాళ్ళు 15, దైవజనులు, వీళ్ళ ప్రవక్తలు. Jeremiah 15:1, we talk about Moses and Samuel, they are the prophets. In Ezekiel 14:20, it was talking about the men of God like Noah, Daniel, and మరి సరే, మరి వాళ్ళు అడుగుతారు కదా, మేము ఎక్కడికి పోయేది, ఎలాగా, ఏంటి అని. వాళ్ళు నన్ను వచ్చి ఏమి అని చెప్పాలి అన్నప్పుడు చూడండి ఆన్సర్, సెకండ్ వర్స్. and when they'll come and ask, where should we go? Look at the answer that the Lord gives. మేము ఎక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావుకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. అంతే. అదే మాథ్యూ 25th chapter లో ఉంటది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా ఉంట చూసా, అది ఇది సేమ్. And then what is mentioned in Matthew, the ones who are blessed of my Father. చూడండి, What is mentioned over here? Proverbs 11:2-5. Proverbs 11 verses 2-5. సామెతలు 11వ అధ్యాయం 2-5 వచనములు. అహంకారము వెంబడి అవమానము వచ్చును. అంతే, అహంకారము. నువ్వు దేవుడి పేరు చెప్పినా, నాకు అన్ని బాగున్నాయి, ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చారని చెప్పినా, ఆకాన్లాగా పాపం చేసుకుంటూ ఉన్నా, ఇశ్రాయేలు జనాంగంలాగా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి నీ సొంత జీవితం జీవించుకుంటూ ఉన్నా కూడా ఏమంటున్నారు, నీ అహంకారం వెంబడి నీకు అవమానమే వస్తుంది, ఎందుకంటే నేను నీకు తోడుగలేను. When pride comes, then comes shame, because God is not there with you, because you have committed sin like that of Achan, and you have committed the sins like that of Israelites, constantly, consistently being unfaithful and doing things on your own. వినయము గలవారిలో జ్ఞానం ఉంటది. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు పని విషయంలో కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తారు. అదే కక్ష చేతనైనను వృతాతి చేతనేతను ఏమి క్రీస్తు ప్రకటింపబడుతున్నారు కదా అంటారు. But when it comes to the humble people, they always do with wisdom, and humble person always has wisdom. కదా, ఓన్లే వాళ్ళు ఏదో విధంగా వాక్యం ప్రకటిస్తున్నారు, కానీ ఇక్కడ దేవుడు పనిని ఆపేసే మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. But at least Christ is preached in any form, but there are people who are stumbling blocks to Christ and to his teachings. అందుకే వాళ్ళు వినయం ఉండదు, అహంకారం ఉంటది. మళ్ళీ ఏమంటారు, వాక్యం అంటారు, దేవుడు అంటారు, తిరుగుతూ ఉంటారు. They'll not be having any humbleness, but they are having pride. But at the same time, with their mouth, they will say the word of God, they pray and they fast. థర్డ్ వర్స్, 3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. అంతే. నెక్స్ట్, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షించును. నెక్స్ట్, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఇందాక జోబ్ నుండి మాట్లాడి చూపించాం మీకు. We showed it from the book of Job. చూడండి, 1 John 3:10. 1 John chapter 3 verse 10. మొదటి యోహాను 3వ అధ్యాయము 10వ వచనము. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. yes, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఎవరు ప్రార్థన చేసినా, అటువంటి వారి గురించి ప్రార్థన చేసినా వినరు. అటువంటి వారు ఎదుటి వాళ్ళకి వాక్యం చెప్పినా ఆ వాక్యము విరోధంగానే పనిచేస్తది, కానీ ఆ వాక్యం వారికి ఉపయోగపడదు. In this, the children of God and the children of devil are manifest. So these kind of people, when they pray, God is not going to hear the prayers of these people. And the people who are even preaching, that preaching also will not be effective, but will be turning detrimental to those people. 7th verse. 7వ వచనం, verse 7. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి,
ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అంతే. 1 John 2:29. మొదటి యోహాను 2:29 ఫస్ట్ జాన్ చాప్టర్ 2:29. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగియున్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదురు. అంతే. నీతిని మంచిని చేయువాడు, మంచిగా ఆలోచించేవాడు అన్ని మంచి చేస్తాడు. కానీ నువ్వు చెడుగా ఆలోచించి చెడుగా ప్రవర్తించి మంచి వాళ్ళ మీద నింద వేసి దేవుడి పనికి ఆటంకంగా వచ్చావంటే నీకు దేవుడు తోడుగా ఉండడు. If you are a righteous person and practicing righteousness, then good things will happen. But if you are evil and constantly doing stumbling blocks to the other good people, then it's not good for you. Acts 10:35. యాక్ట్స్ చాప్టర్ 10:35. అపోస్తల కార్యం 10:35. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఇది మర్చిపోవద్దు. మీరు ఎక్కడైనా ఉండండి, కానీ దేవుడికి భయపడి నువ్వు నీతిగా నడుచుకుంటున్నావు అని అంటే దేవుడు నిన్ను అంగీకరించినట్టే. Remember this, if you have the fear and reverence of God and practice righteousness, then you are accepted by God. అజంప్షన్ తో కాదు, మ్యానిపులేషన్ తో కాదు. Not with your assumptions, not with your manipulation. జెఫన్యా 2:3. జెఫన్యా 2:3. జెఫన్యా చాప్టర్ 2:3. Seek the Lord, all you meek of the earth, who have upheld his justice. Seek righteousness, seek humility. It may be that you will be hidden in the day of the Lord's anger. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా మ్మ్. యెహోవాను వెతుకుడి. మ్మ్. మీరు వెతికి వినయము వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఆ, ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేశంలో సాత్వికులై నువ్వు ఉంటున్న స్థలంలో నువ్వు సాత్వికముతోను వివేకము కలిగి ఓర్పు ఓపికతో నువ్వు ఉండాలి. You need to have humbleness, you need to have patience and endurance. దేవుడు వాక్యానుసారమైన జీవితం ఉండాలి. వాక్యము టాలెంట్ ని పెర్ఫార్మెన్స్ కాదు. It's not the talent or the theory of the word of God, but you need to meditate the word of God and put it in practice. కాబట్టి నువ్వు దేవుణ్ణి వెతుకుడి అన్నారు. దేవుణ్ణి వెతకడం అంటే ఏంటి? What is the meaning of seeking God? నీ లోపల దేవుడు క్యారెక్టర్ ఉందా లేదా అని ఎతకమంటున్నారు. The Lord is telling you need to check whether you're having godly character in you or not. వెతికి దానికి వినయము కలవారే అంటే నీలో ఉన్న దేవుని వాక్యానికి లోబడు, నీకు లోబడక. Not submissive to your own ideologies and thought, but be submissive to the word of God. ఈ పరిస్థితుల్లో దేశం మీద వచ్చే ఎటువంటి పరిస్థితులైనా నువ్వు దాచపడతావు. Then you will be hidden in any time, any calamity, God will save you. చూడండి హోషేయ 10:12-13. హోషేయ చాప్టర్ 10:12-13. హోషేయ 10:12-13. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడను దున్నని బీడు భూమిని దున్నుడి. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ జీవన ఆధారమును అను వాక్యం నువ్వు తీసుకుంటే నీ ప్రవర్తనకి ఆధారంగా చేసుకుంటావు. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడు తనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. అంతే. దేవుడు నీకు ఇచ్చిన జీవన ఆధారమును నీ ప్రవర్తన ఆధారముగా మార్చుకోవాలి నువ్వు. And what God has given you that life, that is through the living bread, you have to make that as your life and live in it. అలా కాకుండా దేవుని జీవన ఆధారం కలిగిన వాక్యాన్ని పక్కన పెట్టి నీ ప్రవర్తనని, నీ ఆలోచనని, నీ ఓన్ అండర్స్టాండింగ్, నీ భక్తిహీనతని ఆధారం చేసుకొని నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు చెడుతనము అను పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నావు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నావు. But on the contrary, if you do the things differently, then you have cultivated wickedness and harvested a thriving crop of sins. You have eaten the fruits of the lies. చూసారా? విశ్వాసఘాతుకము
ఎంత దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టింది. See how betrayal can lead you to, or unfaithfulness can lead you to. ఆ విశ్వాసఘాతుకము ఏ విధంగా ఇశ్రాయేలు జనాంగము అక్కడ నుండే ఏ విధంగా విశ్వాసఘాతుకం చేసుకుంటూ అరణ్యంలో నడిచారో చూసుకోండి. See from where the Israelites were continuously unfaithful and ungrateful and betraying, and their sins were against దేవుని God. ప్రవక్తల్ని నమ్ముకోమన్నాను. And you are supposed to believe in God and His prophets. వాళ్ళ మీద నమ్మకం లేకున్నప్పుడు దేవుడికి నీ మీద నమ్మకం ఉండదు. When you don't believe in God and His prophets, God will not believe in you. అందులో ఉంది కదా, నేను నీకు తోడే ఉండను అని God clearly says, I will not be with you. కదా. ఆకాన్ చేసిన పాపంలాగా నీలో ఉన్న ప్రాచీన జీవితాన్ని పెట్టుకుని దాన్ని దాచుకొని ఏమీ అరగనట్టు దేవుడిలో ఉన్నట్టు చూపిస్తున్నారేమో. You are having sins like Achan and having the sins hidden, and as if you are not hidden, and as if you are pretending as if there's no sin in you. నీకు Just ఇచ్చిన జీవన ఆధారంతో నువ్వు ఏం చేస్తున్నావు? What are దాంతో నీ ప్రవర్తనను మార్చుకుంటున్నావా, లేక నీ ప్రవర్తన ఆధారంనే నువ్వు తీసుకొని నువ్వు జీవిస్తున్నావా? have you changed yourself by the word of God that has come to you, or are you behaving differently and contrary to it? షలోమ్ అలైకుం.